హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే ఫ్యామిలీతో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే ప్లాన్ చేసుకున్నాం, లాస్ట్ సమ్మర్లో వెళ్దాం అనేసి. ఇక మాకైతే అనుకున్నాం కానీ వీలు కాలేదు, ఎందుకో లాస్ట్ టైంకి అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక ఈ ఇయర్ అయితే అత్తమ్మ సంవత్సరికం అయిపోయింది. ఇక సంవత్సరికం అయిపోయిన తర్వాత ఇక ఎక్కడైనా టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఇంకా మా పిల్లలు కూడా స్వర్ణగిరి టెంపుల్ లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ చేసుకున్నాం కదా, ఈ ఇయర్ అయితే ఫస్ట్ మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాం అనేసి చెప్పారన్నమాట. ఇక మేమైతే ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట స్వర్ణగిరి టెంపుల్కి. ఇది మన తెలంగాణలోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ కదా. ఇక నిజంగా చాలా, నేనైతే లాస్ట్ ఇయర్ అందరు ఎవరిని అడిగినా స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంది, చూడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అనేసి ఎవరిని అడిగినా అదే మాట చెప్పేవాళ్ళు. ఇక నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్న లాస్ట్ ఇయర్, కానీ ఇక వెళ్ళలేకపోయినా. ఇక ఈసారి అయితే అసలు ఎప్పుడు వెళ్దామా అనేసి అనుకున్నాం, కానీ మేము మార్నింగ్ వెళ్ళలే, ఈవినింగ్ టైంలో అయితే వెళ్తున్నాం. ఇక మేమైతే ఈవినింగ్ టైం బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక మార్నింగ్ అయితే ఎండలు ఎక్కువ ఉంటాయి అనేసి ఈవినింగ్ అయితే బాగుంటుంది. ఇక లైటింగ్లో కూడా టెంపుల్ బాగా కనిపిస్తుంది అనేసి అయితే మేము ఈవినింగ్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక మేము ఉండే ప్లేస్ నుంచి స్వర్ణగిరి టెంపుల్ 40 కిలోమీటర్స్ అన్నమాట. ఇక హైవే నుంచి లోపలికి స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 15 కిలోమీటర్స్ అంట. ఇక మేమైతే హైవే నుంచి క్రాస్ అయ్యే లోపే నాకు ఫస్టే ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. అదేంటిదంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారో ఇది గమనించండి. ఎందుకంటే ఇక్కడ 100 రూపీస్కి 2 కొబ్బరికాయలు, అసలు పైన దొరకవు, ఉండవు అనేసి చెప్పేస్తున్నారనమాట. మాకైతే చాలా ఇబ్బంది పెట్టేసారు. సరేలే ఉండవు, మేము ఫస్ట్ టైం కదా వెళ్ళేది, ఉండవు అనుకొని 100 రూపీస్ 2 అయితే కొబ్బరికాయలు తీసుకున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాం, 60 రూపీస్ 2. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం, అక్కడ కూడా 30 రూపీస్కి అలా అమ్ముతున్నారు. ఇంకా లోపల కూడా అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు. ఇక మాకైతే అక్కడ ఫస్ట్లోనే మోసపోయినాం అన్నట్టు. లోపల ఉండదు, పైకి వెళ్ళాలి, కొబ్బరికాయలు అమ్మరు అనేసి అయితే ఫస్ట్లోనే మాకైతే ఇలా మోసం జరిగిందన్నమాట. ఇదైతే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇది గమనించండి. కొబ్బరికాయలు అయితే దొరుకుతాయండి లోపల. ఇంకా ఇదంతా ఎంట్రెన్స్ ఫస్ట్లోనే. చాలా అసలు వ్యూ అయితే ఎంత బాగుందో చూడడానికి, ఈవినింగ్ టైంలో కదా, ఇంకా చాలా బాగుంది టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళగానే కార్ పార్కింగ్ కోసం అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక ఇదంతా అయితే బయట నుంచి వ్యూ అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక మనం దర్శనానికి వెళ్ళే మెయిన్ గేట్ నుంచి అయితే మన పార్కింగ్ ప్లేస్ 1 కిలోమీటర్ అని చూపిస్తుంది అన్నమాట. ఇక అలా ఇది చూడండి, ఇక బయట నుంచి వ్యూ అయితే టెంపుల్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి మేము లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినాం అన్నమాట. ఎందుకంటే మాకు తెలియదు, ముందు నుంచి యాక్చువల్ రావాలనేసి మేము పార్కింగ్లో కార్ దిగేసి అయితే ఇటు నుంచి వస్తున్నాం అన్నమాట. ఇక తర్వాత అయితే ఇక్కడనే ఇక కంటిన్యూ ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ టికెట్ తీసుకున్నాం. ఇక ఫ్రీ దర్శనం ఉంటుంది. మేమైతే ఏమో చెప్పలేం కదా ఎంతమంది ఉంటారో, చాలామంది క్యూ కడుతున్నారు కావచ్చు అనేసి మేమైతే టికెట్ తీసుకున్నాం. కొబ్బరికాయ అయితే కింది నుంచే తీసుకున్నాం కదా, ఇక్కడైతే టికెట్ తీసుకున్నాం అన్నమాట. ఈచ్ వన్ 50 రూపీస్. యాక్చువల్లీ అంటే 10 సంవత్సరాల బిలో ఉన్న వాళ్ళకైతే పిల్లలకి టికెట్ లేదన్నమాట. ఇక మేమైతే 3 టికెట్లు అయితే తీసుకున్నాం మా కొడుకుకి. ఇక మా ఇద్దరికి అయితే 3 టికెట్లు తీసుకొని ఇక మళ్ళీ అక్కడ అడిగినాం. అంటే స్టార్టింగ్ అంటే నేను చూసిన కొన్ని వీడియోస్ చూస్తే అసలు ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి, అక్కడ నుంచి మనం పైకి రావాలనేసి. ఇక్కడ లేదనేసి నేను మళ్ళీ అడిగిన అన్నట్టు అక్కడ అడిగితే ఇటు సైడ్ నుంచి రావాలన్నారు. అందుకే మళ్ళీ కిందికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాలను మొక్కేసి అక్కడ కొన్ని కోరికలు, మనం అనుకున్న కోరికలను తలుచుకొని కాయిన్స్ నిలబెట్టాలంట. నిల్చుంటే సక్సెస్ అయితే మన కోరికలు నెరవేరుస్తాయి అనేసి అందరైతే అక్కడ కాయిన్స్ పెడుతున్నారు.
అండ్ ఇక్కడ చూసారా కొబ్బరికాయలు, పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయండి. అసలు ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పినయన్నీ నమ్మద్దు. లోపలికొస్తే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు. ఇక మొబైల్ అంటే మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారన్నమాట. జడ అల్లుకోవాలి, పువ్వులు పెట్టుకొని రావాలి, తెలుగు సాంప్రదాయంగా పద్ధతిగా రెడీ అయ్యి రావాలి అనేసి అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా మేమైతే పువ్వులు తీసుకున్నాం ఇక్కడైతే. ఇక మెట్ల నుంచి దర్శనానికి అయితే వస్తున్నాం అన్నమాట. ఇక వచ్చి ఇలా మెట్ల నుంచి వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి రూపాలు అంటే విగ్రహాలు అన్నీ అంటే మధ్య మధ్యలో ఇలా విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇక ఆ విగ్రహాలను చూసుకుంటూ మొక్కుకుంటూ అయితే మేము దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ఇక ఫస్ట్ వెళ్ళగానే పైన వెళ్ళగానే కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట. ఇక మేమైతే 10 మినిట్స్‌లోనే లోపలికి వెళ్ళిపోయినాం. ఎందుకంటే 4:30 అలా అవుతుంది ఆ టైం. ఇక మేము టికెట్ తీసుకున్నాం కదా! ఇక అంత జనాలు కూడా అప్పుడు లేరు. అందుకోసమే మాకైతే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది దర్శనం. అంటే లోపలైతే ఫోన్ అలో లేదు, ఫోటో తీసుకోవద్దు. ఇంకా మేము 6 వరకు అంటే నైట్ వ్యూ చూద్దాం అనేసి అయితే మేము లోపలనే 4:30, 4:45 వరకైతే లోపలికెళ్ళినాం. ఇక 6:15 వరకైతే లోపలనే కూర్చున్నాం అన్నమాట. చాలా బాగా అంటే అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది. అసలు ప్రశాంతంగా అసలు చాలా బాగా అనిపించింది లోపల కూర్చుంటే. ఒక 1 అవర్ అయితే మేము లోపలనే స్పెండ్ చేసినాం. ఆ తర్వాత ఇక బయటికి వచ్చినాం.